దానికి చంద్రమోహన్కు నాకు చాలా లాంగ్ అసోసియేషన్. అంటే మేము అనంతపురం సర్కిల్లో ఇందాక వక్తలంతా చెప్పినట్టుగా కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని అసోసియేషన్ చెప్పాల్సి వస్తుంది. నాకంటే మా క్లాస్మేట్ ఫ్రెండ్ ప్రభాకర్ సిఈ గారికి ఏఈ క్యాడర్ కాడ నుంచి ఒకటే సబ్ డివిజన్లో చేశారు వాళ్ళిద్దరు. అక్కడ సాన్నిహిత్యం వాళ్ళకి ఇంకా నాకంటే ముందుగా ఉంది చంద్రమోహన్ గారికి. నేను 99లో ధర్మవరం ఏడీగా ఉన్నప్పుడు చంద్రమోహన్ అప్పుడే పుట్టపర్తి ఏడీగా 2000లో కొత్తగా సబ్ డివిజన్ క్రియేట్ అయింది. పుట్టపర్తిలో ఏఈగా చేసి ఉన్నాడు. పిఎంకే గాంధీ గారు పుట్టపర్తి విజిట్కి వచ్చి ఆన్ ది వే ధర్మవరం చూసుకొని అనంతపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు పుట్టపర్తి సబ్ డివిజన్ క్రియేట్ చేయాలా అని సంకల్పించి ఆ రోజు అప్పటికప్పుడే మీటింగ్లో డిసిషన్ తీసుకొని సబ్ డివిజన్ క్రియేట్ చేసి చంద్రమోహన్ని అంతకుముందు ఏఈగా పనిచేసిన అతన్ని మళ్ళీ అక్కడ ఏడీగా పుట్టపర్తిలో వేయడం జరిగింది. సో ఇందాక వక్తలు చెప్పినట్లు చంద్రమోహన్ గారు ఈరోజు సిఈ అయినారు. మేనేజ్మెంటు అతని మీద వాత్సల్యం చూపించింది, కరుణించింది, మెరిట్ చూసి ఇచ్చిందంటే అంత పెద్ద సత్యసాయిబాబానే ప్రసన్నం చేసుకోగలిగిన వాడు వీళ్ళంతా ఎంత ఈజీగా అయిపోతుంది. సో అప్పటి నుంచే చంద్రమోహన్ అందరూ చెప్పినట్లుగా మృదు అయినవాడు. కానీ ఆపరేషన్స్లో టఫ్గా ఉండాలి. కానీ ఎక్కువ కాలం ఆపరేషన్లు చేశాడు. అంటే నేను అనంతపూర్లో సర్కిల్లో మేము ఇటు అనంతపూర్ డివిజన్, గుత్తి డివిజన్లో చేసా. ఆయన మొట్టమొదటిగా ఏఈగా ఏడీగా అంతా పుట్టపర్తి సత్యసాయిబాబా ఇప్పుడు సత్యసాయిబాబా జిల్లాలో పనిచేశాడు. మడక్సిర, హిందూపూరు, తర్వాత పుట్టపర్తి, సోమందేపల్లి అటు చేశాడు. తర్వాత లేటర్గా నేను గుత్తి డీగా ఉన్నాను. నా తర్వాత చంద్రమోహన్ వచ్చాడు. నేను కర్నూలుకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను రిలీవ్ చేశాడు చంద్రమోహన్. సో అక్కడ కనెక్షన్ వచ్చింది మాకు. మళ్ళీ తర్వాత లేటర్గా మళ్ళీ నేను కర్నూలు నుంచి అనంతపురం డీఈటీగా వచ్చినప్పుడు ఆయన గుత్తి డీగా ఉన్నాడు. ఇంకా అప్పటికి నన్ను మళ్ళీ మేనేజ్మెంట్ మళ్ళీ గుత్తి డీగా వేసి ఆయన మళ్ళీ డీఈ టెక్నికల్గా వేసింది. సో అట్లా మళ్ళీ పరస్పరం ఇంకోసారి మారిపోయాము. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడికి ఈ బదిలీలో తెలంగాణ రిలీవ్డ్ ఎంప్లాయీస్తో బదిలీలో ఇటు వచ్చాం. కొంచెం ఆలస్యంగా వచ్చాం ప్రభాకర్. మేము చంద్రమోహన్ ముందే వచ్చారు. చంద్రమోహన్ ముందే వచ్చినా కూడా మన టీజీఎస్పీడీసీల్లో సౌత్ సర్కిల్తో పాటు రూరల్ సర్కిల్స్లో టఫెస్ట్ సర్కిల్ నల్గొండ సర్కిల్ను 3.5 ఏళ్ళు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మేనేజ్మెంట్కి కానీ అట్లా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను మేనేజ్మెంట్కు పర్ఫార్మెన్స్లో తగ్గకోకుండా చక్కగా దాన్ని ముందు తీసుకెళ్ళగలిగాడు. తర్వాత సిద్దిపేటకు వెళ్ళాడు. సిద్దిపేట కొంచెం సెటిల్డ్ సర్కిల్ అయినా కూడా అక్కడ కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉండింది. చివరిలో అంటే రోజు మార్చి అప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకు సిఈ ప్రమోషన్ వచ్చినప్పుడే ఆయన్ను తీసి సెంట్రల్ సర్కిల్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకబ్బా నాకు 6 నెలలు 8 నెలలు రిటైర్మెంట్ ఉండగా ఇప్పుడు తెచ్చి నాకు సెంట్రల్ సర్కిల్ వేశారు అన్నాడు. టఫ్ సర్కిల్ ఇంకా ఈజీ చేసిండేవాడు. సో మొన్న 3 రోజులు 4 రోజుల కింద కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఈ ప్రమోషన్ గురించి వచ్చినప్పుడు ఐ కోటెడ్ వన్ ఎగ్జాంపుల్. అంటే నేను ఏడీగా ఉండేటప్పుడు మాకు నారాయణ రెడ్డి డిఈ గారు ఉండేవాళ్ళు గుత్తిలో. ఇట్లాగే 36/2003 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఆ రోజు కూడా ఇట్లే జరిగింది. ఆ రోజు సాయంకాలం ముందు రోజు నేను సార్కు ఫోన్ చేశాను, మా డిఈ గారే కాబట్టి, సార్ రిటైర్మెంట్ రేపు ఉందని. అవును, నాకు ప్రమోషన్ రాలేదబ్బా, ఎస్సీగా ఒకరోజే ఉంది, పోస్ట్ ఖాళీ ఉంది, ఇవ్వలేదు, ఏదో సస్పెన్షన్ పోస్ట్ ఖాళీ ఉంది, ఇవ్వలేదు అన్నాడు. ఆ రోజు నైట్కు 11 గంటలకు ఫ్యాక్స్ ఇచ్చారు. అప్పట్లో మొబైల్ ఫోన్స్ ఏం లేవు, ఫ్యాక్స్ ఇచ్చారు. అది ఆయనకు ఆలస్యంగా చేరింది. మొత్తానికి మార్నింగ్ బయలుదేరి అసెస్మెంట్ ఎస్సీగా వచ్చి కారులో బయలుదేరి వచ్చి సంతకం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. సో ఒకరోజు ఎస్సీ. అట్లా నీకు కూడా జరుగుతుంది అని చెప్పాను. జరుగుతుందని చెప్పాను, కావాల్సే గుర్తించండి, జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్రిల్డ్, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్డ్ టు హియర్ దట్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది ఒక గుర్తింపు ఫర్ లాంగ్ సర్వీస్ ఇన్ ది డిపార్ట్మెంట్, మెరిటోరియస్ సర్వీస్. బాగా ఆపరేషన్లోనే చేశాడు, చాలా కాలం చేశాడు, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాడు. కాబట్టి గుర్తింపు అనేది రావాలి. అట్లాస్ట్ మేనేజ్మెంట్ ఒక రికగ్నిషన్, ఇది ఒక ప్రాక్టీస్ ఉండేది. ఈ మధ్యకాలంలో కొంచెం అది తప్పైంది. ఇప్పుడు మరి చంద్రమోహన్ గారితో స్టార్ట్ అయింది. లెట్ us hope it will continue from now onwards. సో ఆ విధంగా వస్తే చంద్రమోహన్ గారికి చాలా హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడు అందరితో ఎక్కడ నేను చిరాకు పడ్డం చూడలేదు. గుత్తి డివిజన్లో కూడా నా తర్వాత వచ్చాడు. నేను గుత్తి డివిజన్లో చాలా కష్టపడి పనిచేశాను అనుకున్నాను. చంద్రమోహన్ చాలా కష్టపడలేదు సార్, కానీ అట్లే ఉండింది ఇప్పుడు డివిజన్.
కష్టపడకపోవడం మన దీంట్లో ఉంటుంది, కానీ రిజల్ట్ అట్లే ఉంటుంది. చాలా ఈజీగా తీసుకుంటాడు, చాలా పద్ధతిగా చేస్తాడు, చేస్తాడు. సో ఆ విధంగా రకరకాల మనుషులు, ప్రభాకరు, నేను, చంద్రమోహన్ ఇట్లా ఉన్నాం. కానీ ఈజ్ డిఫరెంట్ పర్సన్ అన్నమాట. కొంచెం అట్లా జరిగిపోవాలనిపిస్తుంది. అంటే పరిస్థితులు అట్లా అనుకూలిస్తాయి, కొందరికి అనుకూలించవు, అట్లా అనుకూలిస్తాయి. ఆయన దృక్పథం అట్లే ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది కాబట్టి పాజిటివ్గానే వెళ్ళిపోతుంది. క్లిష్టమైన సమస్యలు కూడా తొందరగా తెలియపోతాయి. సో ఇంతకంటే ఏం చెప్పగలను. ఈ సభాముఖంగా మాట్లాడిన విషయాలు సభ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాము. సో ఐ థ్యాంక్ దిస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ రియలీ విష్ Chandramohan a very happy retired life. I think the entire family is also very happy on this day. He was elevated to the CE cadre in the last day. Memorable day, very happy day. You must be very happy, and thank everyone for giving me the opportunity. Thank you.